హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటాలో బీడీఎస్ అడ్మిషన్ కోసం స్టూడెంట్స్ చాలా మంది ఆల్రెడీ ఎంబీబీఎస్ అప్లికేషన్తో పాటుగానే ఈ బీడీఎస్కి కూడా కలిపి అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ బీడీఎస్ అడ్మిషన్స్ కోసం వెబ్ ఆప్షన్స్కు సంబంధించిన నోటిఫికేషన్స్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయ్యాయి. ఇక్కడ మీరు చూడొచ్చండి, 28 సెప్టెంబర్న బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ కు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్, దానితో పాటుగా బీడీఎస్ సీట్స్ ఎన్నున్నాయి దీనికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. ఒకసారి దీని గురించి చూద్దాము. ఇది సీట్ మ్యాట్రిక్స్ అండి. ఏ ఏ కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ టోటల్ గా బీడీఎస్ కాలేజెస్ మనకి 12 కాలేజెస్ ఉన్నాయి. ఈ 12 కాలేజెస్ లో కూడా కేటగిరీ వైజ్ గా, స్పెషల్ కేటగిరీ వైజ్ గా మనకి సీట్స్ అలాట్మెంట్ ఇచ్చారు. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాగే ఇక్కడ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి ఎలా ఈ వెబ్ ఆప్షన్స్ అని పెట్టుకోవాలి, అంతేకాదు వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు పెట్టుకోవాలి, పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఈ విషయాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు చాలా మంది స్టూడెంట్స్ కి డౌట్ ఏంటంటే, అసలు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ కూడా కంప్లీట్ అవ్వలేదు, రిజల్ట్స్ కూడా మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు. మరి ఈ బీడీఎస్ అడ్మిషన్స్ కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మరి ఒకవేళ బీడీఎస్ సీట్ వస్తే అప్పుడు ఎంబీబీఎస్ కి వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా, దీని గురించి చాలా మందికి కూడా డౌట్ ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ కి ఇచ్చారు అంటే అర్థము తప్పనిసరిగా మీకు సీట్ అలాట్మెంట్ కానీ వస్తే ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చి అక్కడి నుండి మీరు ఎంబీబీఎస్ కి వెళ్ళే అవకాశం అయితే తప్పకుండా కల్పిస్తారు. సో దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మీరు బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ కానీ పెట్టుకోకపోతే, అంటే ఎవరికైతే కొంచెం తక్కువ స్కోర్ వచ్చి border లో ఉన్నారో ఎంబీబీఎస్ రావడానికి, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 100% బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అంటే మీరు బీడీఎస్ చదవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే, అంటే అందరికీ కూడా బీడీఎస్ చదవాలని ఉండకపోవచ్చు బహుశా, కానీ ఎవరైతే తప్పనిసరిగా బీడీఎస్ కైనా మేము పెడతాము ఒకవేళ ఎంబీబీఎస్ రాకపోతే అని అనుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని తీరాల్సిందే. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి స్టార్టింగ్ డేటు 29th సెప్టెంబర్ ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయింది. 1 అక్టోబర్ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఇక్కడ మీకు లింక్ ఇచ్చారండి. ఈ లింక్ ని మీరు క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది, ఫేజ్ 1. ఇక్కడ క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ కానీ వస్తే అప్పుడు 12,000 రూపాయలు కట్టి ఆన్లైన్ పేమెంట్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, బీడీఎస్ అనేది ఒకవేళ మీకు సీట్ అలాట్ అయినా సరే మీకు కన్వీనర్ కోట ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు అసలు మీకు బీడీఎస్ వెళ్లే ఉద్దేశం ఉందా లేదనేది ఖచ్చితంగా నిర్ణయించుకొని మాత్రమే అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ పెట్టినా సరే మేము వెళ్ళము, మేము జాయిన్ అవ్వము అనుకుంటే మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోకండి. ఎందుకంటే 12,000 రూపాయలు అనవసరంగా వృధా అయిపోతాయి. ఎంబీబీఎస్ కి సపరేట్ గా 12,000 రూపాయలు ఉంటుంది, బీడీఎస్ కి సపరేట్ గా 12,000 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేవలము బీడీఎస్ కి సంబంధించి మాత్రమే చెప్తూ ఉన్నారు. మీరు ఒకవేళ ఇక్కడ 12,000 రూపాయలు పెట్టి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఆ తర్వాత ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది అనవసరంగా. కాబట్టి ఎంబీబీఎస్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైంకి ఈ బీడీఎస్ రిజల్ట్స్ కానీ అనౌన్స్ అయితే అక్కడ డేట్స్ ని కౌంట్ చేసుకొని ఎన్ని రోజుల వరకు మాక్సిమం మీరు వెయిట్ చేయొచ్చో ఎంబీబీఎస్ రిజల్ట్స్ కోసం లేదా జాయినింగ్ కోసం, దాన్ని బట్టి మాత్రమే ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ బాగా లిస్ట్ స్కోర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకొని బీడీఎస్ ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ట్యూషన్ ఫీ గురించి కూడా డీటెయిల్స్ ఇచ్చారు. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే 10,000 రూపాయలు పర్ ఇయర్, అదే ప్రైవేట్ డెంటల్ కాలేజెస్ లో కానీ సీట్ వస్తే 45,000 రూపాయలు పర్ ఇయర్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారండి. ఒకవేళ కానీ మీకు సీట్ అలాట్మెంట్ బీడీఎస్ లో వచ్చి మీరు కాలేజ్లో కానీ జాయిన్ అవ్వకపోతే అప్పుడు మీరు మరలా నెక్స్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశమే ఉండదు అని చెప్తున్నారు. అంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ రౌండ్స్ అని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మీకు బీడీఎస్ లో ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఒకసారి జాయిన్ అయిన తర్వాత మరలా అనవసరంగా బయటకు రావడం ఇబ్బంది. అలా కాకుండా మీకు బీడీఎస్ లో ఖచ్చితంగా మేము ఎంబీబీఎస్ రాకపోతే బీడీఎస్ కంటిన్యూ అవుతాము, జాయిన్ అవుతాము అనుకునే వాళ్ళు మాత్రం ఫస్ట్ రౌండ్ లో మీకు సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎంబీబీఎస్ రాకపోయినా మీరు బీడీఎస్ లో కంటిన్యూ అవ్వాలి కాబట్టి అవసరమైతే నెక్స్ట్ రౌండ్ లో మరలా అప్గ్రేడేషన్ కి వెళ్ళి ఇంకా బెటర్ కాలేజ్ తెచ్చుకొని కంటిన్యూ అవ్వచ్చు.
అలా కాదు బీడీఎస్ మాత్రం మాకు వద్దు అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అంటే మీరు జాయిన్ అవ్వకపోతే మాత్రం నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు, గుర్తుంచుకోండి. ఇంకొక విషయం కూడా చెప్తాను ఇక్కడ. ఒకవేళ ఎంబీబీఎస్ సెకండ్ రౌండ్ లో కానీ థర్డ్ రౌండ్ లో కానీ వచ్చే అవకాశం ఉంటుందేమో అనుకునేటువంటి స్టూడెంట్స్ అయితే ఫస్ట్ రౌండ్ బీడీఎస్ లో మీకు సీట్ రాకుండా చేసుకోండి. సీట్ రాకుండా చేసుకోవడం అంటే అర్థం ఏంటి? అంటే మీ మార్క్స్ కి టాప్ మోస్ట్ కాలేజ్ ఏదైతే ఉంటుందో అది ఒక్కటే వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. అప్పుడు మీకు సీట్ వచ్చే అవకాశం కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మీకు ఎంబీబీఎస్ లో సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ వరకు వెయిట్ చేసేటువంటి అవకాశం లభిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో మీకు సీట్ రాలేదు కాబట్టి ఆటోమేటిక్ గా బీడీఎస్ సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతారు మీరు. ఈ మధ్యలో మీకు సెకండ్ రౌండ్ ఎంబీబీఎస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కాబట్టి అప్పుడు మీకు అర్థమైపోతుంది మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎంత వరకు ఉండొచ్చు అని. అప్పుడు మీరు బీడీఎస్ సెకండ్ రౌండ్ లో ఒకవేళ మీకు ఎంబీబీఎస్ ఛాన్సెస్ తక్కువగా ఉంటే వెంటనే సెకండ్ రౌండ్ బీడీఎస్ లో మాత్రం అన్ని కాలేజెస్ పెట్టుకొని బీడీఎస్ లో జాయిన్ అవ్వండి. ఎంబీబీఎస్ వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఇది. సెకండ్ రౌండ్ ఎంబీబీఎస్ అలాట్మెంట్ కూడా చూసుకొని అప్పుడు బీడీఎస్ కి వెళ్తాము అనుకునే వాళ్ళు ఫస్ట్ రౌండ్ లో బీడీఎస్ సీటు రాకుండా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ప్రతి రౌండ్ కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి తెలంగాణ స్టేట్ లో ఫస్ట్ రౌండ్ రాకపోతే కనీసం రెండో రౌండ్ కి వెళ్ళే అవకాశం లభించింది మీకు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ అన్నారండి. ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తున్నారంటే మీరు కాలేజెస్ పెట్టుకునేటప్పుడు ప్రయారిటీ బేస్డ్ గా పెట్టుకోండి జాగ్రత్తగా అని చెప్తున్నారు. ఎవరు కూడా దయచేసి మొబైల్స్ లో కానీ ట్యాబ్స్ లో కానీ ఈ ప్రాసెస్ చేయొద్దండి. అంతేకాదు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు మీకు అవసరమైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాస్పెక్టస్ లో ఉన్నాయి, ఒకసారి చదువుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలి అనేది ఇక్కడ మనకు డౌట్. ఇక్కడ మన ఇష్టం వచ్చినన్ని పెట్టుకోవచ్చండి. నో లిమిట్ ఆఫ్ చాయిసెస్ అన్నారు. ఒకటి కావాలంటే ఒకటి పెట్టుకోవచ్చు, లేదు 12 కాలేజీలు పెట్టుకుంటా ఉంటే 12 కాలేజీలు కూడా పెట్టుకునే అవకాశం ఉంది. అది స్టూడెంట్స్ యొక్క చాయిస్ అని చెప్తున్నారు. ఏం చెప్తున్నా ఇక్కడ ఇక్కడ బోల్డ్ చేస్తారంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని అర్థం. ఎవరైతే అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళు ఎవరైనా బీడీఎస్ కి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్ లో కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్స్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కల్పించము అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు బీడీఎస్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్ నుండి మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే. ఒకవేళ ఎంబీబీఎస్ చూసుకుంటాము వెయిట్ చేస్తాము అనుకుంటే సీట్ రాకుండా ఉండేలాగా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. అంతేగాని అసలు పెట్టకుండా వదిలేయడానికి లేదు. ఫస్ట్ రౌండ్ పెట్టాలి, సీట్ వస్తే కంపల్సరీ వెళ్ళి జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ వస్తే ఫ్రీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చి ఎంబీబీఎస్ కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అలా కాదు అసలు మేము జాయిన్ అవ్వము అనుకుంటే ఇక బీడీఎస్ కి నెక్స్ట్ కంటిన్యూ అయ్యే అవకాశమే లేదు. అలాగే ఒకవేళ అసలు మేము ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టము, ఎంబీబీఎస్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ రౌండ్స్ లో పెడతామన్నా కూడా వీలు లేదు అని చెప్తున్నారు. వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టిన తర్వాత సేవ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆల్ఫాబెటిక్ లెటర్స్ వస్తాయి, క్యాపిటల్ లెటర్స్. అవి ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ని యాక్సెప్ట్ చేసినట్లు. ఎవరైతే సేవ్ చేసి ఓటీపీ ఎంటర్ చేయరో వాళ్ళ యొక్క వెబ్ ఆప్షన్స్ అసలు పెట్టినట్లే లెక్క. ఆ తర్వాత మీరు ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టారో వాటిని ప్రింట్ కూడా తీసుకోమని చెప్తున్నారు. వెబ్ ఆప్షన్స్ అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ కానీ వస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ కి సీట్ అలాట్మెంట్ వచ్చింది అని మెసేజ్ వచ్చింది అని చెప్తున్నారు. 12,000 రూపాయలు కట్టి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తే అక్కడికి వెళ్ళేటప్పుడు ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి, అలాగే రిలివెంట్ బాండ్స్ ఉండాలి, అండ్ ట్యూషన్ ఫీ, కాలేజ్ ఫీ, వీటితో పాటు ఒక 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికెట్స్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ స్టూడెంట్. ఓకే, ఇవన్నీ తీసుకొని మీరు రిపోర్ట్ చేయడానికి వెళ్ళాలి. కొద్దిమంది అడుగుతూ ఉంటారు స్టూడెంట్ కూడా కంపల్సరీనా అని. అందుకే నేను స్టూడెంట్ కూడా అని చెప్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరైనా సరే ఇన్ టైంలో కానీ మీరు రిపోర్ట్ చేయకపోతే మీ యొక్క అలాట్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. మరలా మీకు ఆ 12,000 రూపాయలు అయితే రిటర్న్ చేయబడవు. అంతేకాదు నెక్స్ట్ రౌండ్స్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం పూర్తిగా కోల్పోతారు. ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అలాగే మెయిల్ ఐడీస్ ఇచ్చారు. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. ఒకసారి యూనివర్సిటీ ఫీ కడితే మాత్రం ఆ అమౌంట్ రీఫండ్ చేయబడదు అనే పాయింట్ 13వ నెంబర్లో ఇచ్చారు చూడండి. అంటే 12,000 రూపాయలు కట్టి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుంటే తిరిగి ఒక్క రూపాయి కూడా మీకు రాదు. మీరు ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.